హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కీమా కర్రీ చేస్తున్నాను. మటన్ కీమా కర్రీ మనం చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చేస్తున్నానండి. మటన్ కీమాను ముందుగా 1 కిలో తీసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొనేసి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత చెక్క 2 ఇంచీలు, లవంగాలు ఒక 3, బిర్యానీ ఆకు ఒక 2 వరకు తీసుకునేసి కట్ చేసుకున్నాను. ఇలాగ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము ఇవన్నీ వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి 2 ఆనియన్స్ కూడా స్లైస్గా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి కానీ, అదేవిధంగా ప్లెయిన్ బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటము మర్చిపోకండి. ఇలాగ ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలాగ బాగా వేయించుకునేసి ముందుగా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాను తీసుకోవాలండి. ఆ కీమాను కూడా మనము ఈ ఆనియన్ వేగిన తర్వాత కీమాను వేసుకోవాలి. కీమానంతా వేసిన తర్వాత మనము 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. దాంట్లో వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కలుపుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం అనేది 1 కిలో కీమాకి 2 స్పూన్లు కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువగా అంటే స్పైసీగా కావాలి అనుకుంటే 1 స్పూను ఎక్కువ వేసుకోండి. కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, గరం మసాలా 1.5 స్పూను వేసుకుంటే చాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు మనము స్పూన్స్తో అయితే 3 స్పూన్స్ వేసుకుంటే చాలండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకునేసి వాటర్ వేసిన తర్వాత వెంటనే మనం కుక్కర్ మూత పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్లు వస్తే చాలండి. లేతగా ఉంటే 4 విజిల్కు అయిపోతుంది. ఒకవేళ ముదురుగా ఉందనుకోండి ఈ కీమా అనేది మనము 6 విజిల్ రానిచ్చుకోవాలి. నాకు 4 విజిల్కు సరిపోయింది. విజిల్లు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయినాక విజిల్ తీసేసుకునేసి కుక్కర్ మూత తీసేసుకునేసి కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి కొత్తిమీర, పుదీనాను వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మనం ఉడికిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.